ఇంటి పనులు కానీ స్టాప్ ఫ్లోర్ లాగా ఉన్నాయి నేనే హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా అందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ముందుగా శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మీ అందరూ ఎప్పుడు ఎల్లప్పుడూ క్షేమంగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఉగాది రోజు షూట్ చేసిందండి, లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు సారీ. విన్నారు కదండి, సౌండ్స్ చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అర్లీ మార్నింగ్ లేవగానే అయితే నేను ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి నెక్స్ట్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసి అయితే బాల్కనీలో అయితే ఒక 10 మినిట్స్ అయితే కూర్చుంటానండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ తర్వాతనే ఏ పనులు అయితే నేను చేసుకుంటానండి. ఇప్పుడైతే నేను బిందులో అయితే వాటర్ అయితే ఇలా పట్టుకుంటున్నానండి. నేను యాక్చువల్గా అయితే నేను ఎప్పుడు నైట్ టైమే పట్టుకుంటాను నేను. బట్ ఏంటంటే ముందు రోజు అమావాస్య రోజు కదా, ఈరోజు పండగనైతే మళ్ళీ ముందు వాటర్ అయితే వంపేసి ఇప్పుడైతే కొత్తగా అయితే ఇలా పడుతున్నానండి నేను వాటర్. ముందు రోజు అమావాస్య కదండి, అందుకోసం అయితే నేను ఏ పని చేసుకోలేదండి. నేను అంటే చేసుకోకూడదని కాదు, నాకు అది సెంటిమెంట్ అండి. అమావాస్య రోజు అయితే నేను ఏ పని చేయను. ఇప్పుడైతే నేను డివోషనల్ సాంగ్స్ అయితే టీవీలో వేసానండి. సాంగ్స్ వింటూ అయితే నా పని అయితే నేను చేసుకుంటున్నాను. మా పిల్లలకి మా వారికి అయితే కొత్త బట్టలు తీసుకున్నానండి. సమ్మర్ కదా, అందుకోసం అయితే కాటన్ గౌన్లు సింపుల్గా అయితే తీసుకున్నానండి. పండగ రోజు కదా, వేస్తే మంచిదని అయితే. ఇప్పుడైతే నేను స్టవ్ క్లీన్ చేసుకున్నానండి. స్టవ్ క్లీన్ చేసుకుని అయితే పసుపు రాసి అయితే ఇలా బొట్లు పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా అయితే నేను ఎప్పుడు ముందు రోజే చేసుకుంటానండి నేను. బట్ ముందు రోజు అమావాస్య కదా అని అయితే నేను స్టవ్ అయితే క్లీన్ చేయలేదు. మామూలుగా నార్మల్గా తుడిచి అయితే పెట్టేశానండి నేను. ఇప్పుడైతే క్లీన్ చేసి అయితే ఇలా పసుపు రాసి బొట్లు పెట్టానండి. నాకు డైలీ పని అండి ఇది. నేను ప్రతిరోజు నైట్ అయితే పనులన్నీ అవగానే లాస్ట్లో అయితే స్టవ్ కంపల్సరీ తుడుచుకుంటానండి. తుడుచుకుని అయితే ముగ్గులు అయితే ఇలా పెట్టుకుంటానండి నేను. నాకు అది అలవాటు అండి. నాకు అది కంపల్సరీగా నా డైలీ రొటీన్లో ఇది మాత్రం ఇంపార్టెంట్ నాకండి. ఎందుకంటే పూజ గది అంత ఇంపార్టెంటో స్టవ్ కూడా అంత ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్టవ్ కూడా లక్ష్మీదేవితో కొలుస్తాం కదా, అందుకోసం అయితే స్టవ్ అయితే నేను ఎప్పుడు నీట్గానే ఉంచుకుంటానండి. వంట అవగానే అయితే నేను ఎప్పుడు ఇలా అయితే క్లీన్ చేసుకుంటాను. నైట్ అయితే ఇలా క్లీన్ చేసుకుని ముగ్గులు అయితే ఇలా పెట్టుకుంటానండి నేను. మార్నింగ్ వంట చేసేటప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా, అందుకోసం అయితే నేను క్లీనింగ్ అయితే ఎప్పుడు నేను చేసుకుంటానండి. యాక్చువల్గా అయితే ముందు రోజు నేను ఏ పని చేయలేదండి. పండుగ రోజే అన్ని పనులు అయితే నేను చేసుకున్నాను. ఇప్పుడైతే గడపకైతే పసుపు అయితే ఇలా రాస్తున్నానండి. అయితే ముందు రోజు చేయాలి, బట్ ఆ రోజు చేయలేదండి. అందుకోసమని ఇంకా ఒక్కొక్కడిగా అయితే ఇలా చాలా స్పీడ్గా అయితే చేసుకుంటున్నానండి. ఇది మాకు పంట పసుపు అండి, అందుకోసమే అంత కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇది పండించే పసుపు అండి, మేము పండించేదండి ఇది. అందుకోసమే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది. మామూలుగా షాప్లో కొనేది అయితే అంత కలర్ రాదండి, నార్మల్గా ఉంటుంది. పంట పసుపు కాబట్టి చూసారా, వెంటనే ఇంకా నా చేయి కూడా ఎంత కలర్గా కనిపిస్తుందో, ఎంత డార్క్ ఎల్లోగా ఉంది కదండి. ఇప్పుడైతే నేను ముగ్గులు అయితే ఇలా పెట్టుకుంటున్నానండి. యాక్చువల్గా అయితే ఏ పని చేసేటప్పుడు అయితే వీడియో షూట్ చేస్తూ పని చేయాలంటే కొంచెం కష్టమేనండి. బట్ అది ఒకసారి అయితే ట్రై చేశాను.
ఇప్పుడైతే నేను తోరణాల కోసం అయితే మామిడాకులు అయితే ఇలా రెడీ చేసుకుంటున్నానండి. నేను డెకరేషన్ కోసం దేవుడి గది దగ్గర బయట పెట్టడానికి అయితే ఇలా నేను రెడీ చేసుకుంటున్నాను. మా పాప అడిగిందండి, అమ్మ నాకు కూడా నేర్పించవా అంది. సరేనమ్మా నాకు చూసి ఫాలో అయితే అన్నాను. 2 టైమ్సే చూసిందండి నేను చేసేటప్పుడు. వెంటనే నేర్చుకుందండి. నాకు కూడా ఈసారి పని చాలా తక్కువ అయిందండి. ఎందుకంటే నేను చేశాను కదా, నాకు చూసి మా పాప కూడా చేసింది కాబట్టి నాకు కొంచెం పని ఈజీ అయ్యింది. మా పాప నేను కలిపి అయితే తొందరగా చేసామండి. సో ఇంకా వేరంగానే అయిపోయామండి ఇవి తోరణాలు. మామూలుగా అయితే టైం ఉంటే ఇలా డెకరేషన్ చేస్తానండి నేను, లేదంటే నార్మల్గానే పెట్టేస్తాను నేను టైం లేకపోతే. కానీ నాకు ఇలా డెకరేషన్ చేసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ అండి నాకు. అందుకోసమే ఓపిక్గా అయితే నేను చేసుకుంటాను. ఈసారి నాతో పాటు మా పాప కూడా కొంచెం తోడైంది కాబట్టి కొంచెం ఎర్లీగానే అయిపోయేవి. ఇలా అయితే చేసుకున్నానండి. యాక్చువల్గా మీకు క్లియర్గా అయితే చూపించలేకపోయానండి, వీడియో సరిగా షూట్ చేయలేదు నేను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు క్లియర్గా చూపిస్తానండి ఎలా అని. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే యూజ్ఫుల్ అవుతుంది కదా. ఇదిగోండి ఇప్పుడైతే నేను తోరణాలకైతే ఇలా రెడీ చేసుకుంటున్నానండి మామిడి ఆకులు. ఇప్పుడైతే నేను పూజ స్టార్ట్ చేస్తున్నానండి. నేను పటాలన్నీ తుడిచి అయితే పసుపు రాసి గంధం పెట్టి అయితే ఇలా బొట్లు అన్ని దేవుడి పటాలకైతే బొట్లు అయితే పెట్టానండి. చామంతి పువ్వులు అయితే మా అపార్ట్మెంట్కి వచ్చాయండి. పిల్లలు కూడా లేచారు, పిల్లలకు కూడా స్నానాలు అవి చేయించానండి. యాక్చువల్గా అయితే నేను శారీతో అయితే అంత కంఫర్టబుల్గా ఉండదండి నాకు, ఎందుకంటే నేను అంత ఫ్రీగా నేను చేసుకోలేను. అందుకోసమే డ్రెస్ వేసానండి. టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే శారీ కట్టుకుందామని. శారీతో అయితే నేను మేనేజ్ చేయలేనండి నేను, ఎందుకంటే ఇటు నా పనులు చేసుకుంటూ కుకింగ్ చేసుకుంటూ పిల్లలకు చూసుకుంటూ అంటే నేను శారీతో మేనేజ్ చేయలేను. అందుకోసమే డ్రెస్ అయితే వేసానండి. డ్రెస్ కొత్త డ్రెస్సేనండి, ఆ రోజే వేసాను. మాకు ఈ ఇంట్లో అంతా కొంచెం కంఫర్టబుల్గా లేదండి, ఎందుకంటే మేము ముందున్న అపార్ట్మెంట్లోనైతే పూజ గది వేరేగా ఉండేది. సో ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఈ అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఏంటంటే కిచెన్ రూమ్కి అటాచ్డ్గా ఇచ్చారండి పూజ గది. అందుకోసమే కొంచెం ఇబ్బందిగా ఉంది డే టైంలోన. నేను కూడా డే టైంలో అయితే 3 days బయటే ఉంటానండి. నేను కిచెన్ రూమ్కి అయితే రాను, ఎందుకంటే కిచెన్ రూమ్ అటాచ్డే కదా పూజ గది. అందుకోసమైతే ఆ 3 days అయితే నేను లోన్కి వెళ్ళనండి. పెళ్ళిలో మా వారే చూసుకుంటారు, వాళ్ళు కొంచెం నాకు హెల్ప్ చేస్తారండి. కాబట్టి నాకు ఏ ఇబ్బంది ఉండదు. సో ఇంకా వాళ్ళు మేనేజ్ చేసుకుంటారండి. ఆ 3 days పాపం కొంచెం వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది, కాకపోతే నాకు అది తప్పదండి, ముందు నుంచి నాకు అలవాటు అయిపోయింది. అందుకోసమే అంటే ఇంట్లో విషయంలో మాత్రం కొంచెం నేను పాటిస్తానండి నేను. మా పిల్లలు కూడా కొంచెం బాగానే అర్థం చేసుకుంటారు వాళ్ళు కూడా. ఇప్పుడైతే మా సెకండ్ పాప వచ్చిందండి, పాపకు కూడా ఇలాగా బొట్టు పెట్టేస్తాను. ఎందుకంటే స్నానం ఇంకా నాకు టైం లేదండి వాళ్ళకి జడలు వేసే టైం కూడా, ఎందుకంటే హెడ్ బాతింగ్ చేయించాను వాళ్ళకి. అందుకోసమని ఇంకా జుట్టు ఏవి కట్టలేదు. పాపం అలానే జుట్టు వేరు పోసుకుంటే అయితే వాళ్ళు వచ్చేసారు పూజ గదికి. నా పూజ అయిపోయిందండి. నా పూజ అవగానే ఇంకా పిల్లలు వచ్చారు. చెప్పాను, అమ్మ హెయిర్ కట్టండి అమ్మ అని అంటే, లేదులే అమ్మ తడిగా ఉంది అన్నారు. అందుకోసమే డైరెక్ట్గా అయితే ఇలా దేవుడికి అయితే ఇలా మొక్కేస్తున్నారండి. ఎందుకంటే పిల్లలు అయితే ఇలా పూజ చేసుకుంటున్నారు వాళ్ళు. చిన్న పాప ఇంకా రాలేదు, పెద్ద పాప సెకండ్ పాప అయితే వచ్చి ఇలా పూజ చేస్తున్నారండి.
ఇద్దరు పాపలు పూజ అయిపోయింది కదండి. ఇదిగోండి ఇప్పుడైతే మా చిన్న పాప వచ్చింది. మా చిన్న పాప కూడా అందనమాట, అమ్మ నేను కూడా ఆధారభక్తి వెలిగిస్తానమ్మా అంది. కాకపోతే అక్కడ కాల్చుకుంటుందేమో అని భయంకి అయితే వద్దులే అమ్మ డైరెక్ట్ మొక్కేసా అన్నాను. అలా అంటే పాప మొక్కేసిందండి. ఇంట్రెస్టే పాపకి, కాకపోతే నా భయం నాది కదా, ఎక్కడ ముట్టించుకుంటుందో ఏమో అని. ఇప్పుడైతే మా పాప తులసి మొక్కకి వాటర్ పోయడానికి అయితే ఇదిగోండి మా పాప ఇలా రెడీ చేసుకుంటుంది అనమాట. చెప్పాను ఇద్దరు చెంబు ఉంది కదమ్మా అని అంటే, లేదమ్మా ఇలా బొట్లు పెట్టిస్తాను ఆల్రెడీ అంది. ఇప్పుడైతే నేను మా వారి కోసం అంబలి అయితే చేస్తున్నానండి. మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అంబలి. ప్రతిరోజు అంబలి తాగుతారండి. యాక్చువల్గా నాకు అంబలి కూడా మా వారి వల్ల నాకు అలవాటు అయిందండి. ఎందుకంటే మా వారు అంబలి అలవాటు ఆయనకి ముందు నుంచి. నాకేంటంటే ఆయనకి అంబలి చేసేదాన్ని నేను మా వారి కోసం. టైం ఉంటే తాగేవారండి, లేదు అని అంటే ఖాళీ కడుపుతూనే పాపం వెళ్ళిపోయేవారు. తర్వాత ఇంకా పాడు చేయడం ఎందుకని ఇంకా నేను కూడా అలాగా అలవాటు చేసుకున్నానండి, నేను కూడా అంబలి తాగడం. ఇప్పుడైతే ఉగాది పచ్చడి తయారు చేశాను కదా, అది కూడా అలాగే ఇస్తున్నాను. ఇక్కడ చూసారా, ఎవరైనా ప్రసాదం తీసుకోగానే కళ్ళకు అద్దుకుంటారు. ఇక్కడ మాత్రం మా వారు వెరైటీ అనమాట, ప్రసాదం తిన్న తర్వాత కళ్ళకు అద్దుకుంటున్నారు. ఇదిగోండి ఇప్పుడైతే మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అయితే పులిహారి చేశానండి, అదైతే తింటున్నారు. మా వారైతే ఇప్పుడు బ్యాంక్కి స్టార్ట్ అయిపోతున్నారండి. యాక్చువల్గా చెప్పాము పండుగ రోజు కూడా ఏంటండి అని అంటే, లేదమ్మా ఒక 2 hours వెళ్ళి వచ్చేస్తాను, పని ఉంది అన్నారు. వెళ్ళే ముందు అయితే మా వారికి పిల్లలకైతే ఇలా ఫోటో తీసానండి. మామిడికాయలు అయితే ఇలాగా దారబంతంకి అయితే ఇలా వేలాడదీశానండి నేను. ఇదైతే షార్ట్ వీడియో చేశానండి నేను. మా పిల్లలు అన్నారనమాట, అమ్మ షార్ట్ వీడియో చేద్దామనంటే సరేనమ్మా అన్నాను. షార్ట్ వీడియో కోసం అయితే ఇలా బాల్కనీలో ఇలా చేశానండి. ఇదిగోండి మార్నింగ్ మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత స్నానాలన్నీ చేసి అయితే టెంపుల్కి అయితే ఇలా బయలుదేరామండి మేము. మా చెల్లి వాళ్ళు వచ్చారు, నడిచెల్లి చిన్న చెల్లి వచ్చారు. లోకలే కదా అని కార్తో అయితే రాలేదండి, స్కూటీతోనే వచ్చాము. మా చెల్లెలు ఒక స్కూటీ, మేము ఒక స్కూటీ అండి. సో బండితోనే అయితే వచ్చామండి మేము. ఈ టెంపుల్ అయితే బొబ్బిల్లోనూ దాడితెల్లి అమ్మవారి టెంపుల్ అండి. ఇది రోడ్డు పక్కనది అమ్మవారి పుట్టిన దేవుడు అండి. ఇది ఊర్లో కూడా దాడితెల్లి అమ్మవారి టెంపుల్ ఉందండి, గొల్లపల్లి గ్రామంలోన. ముందుగా అయితే ఈ టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ దర్శించుకున్న తర్వాత అయితే వేరే టెంపుల్కి వెళ్ళాము, గొల్లపల్లి గ్రామం టెంపుల్కి అయితే వెళ్ళామండి. అక్కడికి మా పెద్ద చెల్లి రాలేదండి, మా నడి చెల్లి చిన్న చెల్లె వచ్చారు. మేమైతే ఇదిగోండి టెంపుల్కి ఎలా వచ్చామండి. పండుగ రోజు టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి, అది కూడా కొత్త సంవత్సరం కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది నిజంగా. మా చెల్లి నేనైతే కొబ్బరికాయ అయితే ఇలా కొట్టామండి మేము. ఇదిగోండి ఇప్పుడైతే మేము టెంపుల్లోకి వచ్చి అయితే అమ్మవారికి అయితే ఇలా దర్శించుకుంటున్నామండి. మా దర్శనాలన్నీ అయిపోయిన తర్వాత కాసేపు అయితే ఇలా కూర్చున్నామండి. ఎందుకంటే మీకు తెలిసిందే కదా, టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలైనా కూర్చోవాలి కదండి. అప్పుడైతే ఇలా కూర్చున్నామండి మేము. మా చెల్లి అంటుంది అనమాట మా వారికి, బావగారు నెక్స్ట్ ఏ టెంపుల్ చెప్పండి అని. మీ ఇష్టమేనమ్మా, మీరు ఎక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వస్తాను అంటున్నారనమాట మా వారు. ఇలా కాసేపు అయితే కూర్చున్నామండి అక్కడ. వచ్చే ముందు అయితే అమ్మవారికి అయితే ఇలా తీసానండి. ఇదిగోండి ఇంకొకసారి అమ్మవారికి తను తీర మొక్క అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామండి మేము. ఇప్పుడైతే గొల్లపల్లి గ్రామంలోనూ దాడితెల్లి అమ్మవారు ఉన్నారు కదా, అక్కడికి వెళ్తున్నామండి మేము. ఇదిగోండి దాడితెల్లి అమ్మవారి టెంపుల్కి అయితే ఇప్పుడు వచ్చామండి మేము. స్కూటీతోనే కాబట్టి తొందరగా వచ్చామండి. అదే కార్తో అయితే కొంచెం కార్ పార్కింగ్ అని కొంచెం లేట్ అవ్వేదేమో. మా వారు అన్నారనమాట, అప్పటికి వద్దులే లోకలే కదా స్కూటీతో వెళ్ళిపోదామా అన్నారు. మా నడి చెల్లి, మా చిన్న చెల్లి, మా పిల్లలండి. మా చెల్లి రాలేదు, పాపం మిస్ అయ్యింది మా చెల్లి. అదే అనుకుంటున్నాం అనమాట, పెద్ద పిన్ని రాలేదమ్మా అని మా పిల్లలు కూడా అంటున్నారు. ఇప్పుడైతే మేము అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చామండి. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవాలు అవుతాయండి, దాడితెల్లి అమ్మవారి ఉత్సవాలు ప్రతి సంవత్సరం అవుతాయి. ఇప్పుడు మన విజయనగరంలోనే పైడితెల్లి అమ్మవారి ఉత్సవాలు ఎలా అవుతాయో ఇక్కడ కూడా అలానే ఉత్సవాలు అవుతాయండి. ఇక్కడ కూడా సిరిమానోత్సవం అవుతుందన్నమాట, ప్రతి సంవత్సరం మే నెలలో అయితే జరుగుతాయండి.
చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ వస్తారు ఉత్సవాలకి. ఇప్పుడైతే మేము అమ్మవారికి దర్శించుకున్న తర్వాత అమ్మవారి ఘట్టం అయితే మా చెల్లి మోసిందండి. ఎవరే అడిగినా ఇస్తారండి. ఇదిగోండి మా చెల్లి మోసింది కదా, ఇప్పుడైతే నేను మోసానండి అమ్మవారి ఘటాన్ని. 3 రౌండ్లు అండి. 3 రౌండ్లు అయితే తిరగాలి అక్కడికక్కడే అనమాట. టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరికి అడిగినా ఇస్తారండి. అక్కడ అమ్మవారి ఘటాలు అయితే అక్కడ 3 ఉంటాయండి. ఇదిగోండి ఇప్పుడైతే నేను 3 రౌండ్లు అయితే ఇలాగా తిరిగాను. నాకైతే చాలా భయం అనిపించిందండి మోసాను కానీ, ఎందుకంటే కొంచెం మీకు తెలిసిందే కదా, కొంచెం మొత్తలా అనిపించింది. యాక్చువల్గా అయితే డబ్బులు లేవండి, డబ్బులు ఉంటే వేరే రకంగా ఉండేమో, అంత భయం వేసింది నాకైతే. నా తర్వాత మా నడిపి చెల్లి అయితే మోసారండి. మా పెద్ద పాపకి అయితే అమ్మవారి ఘటాన్ని పెట్టానండి. పాప అందనమాట, అమ్మ నేను కూడా మోస్తానమ్మా అని అంటే, సరేనమ్మా మరి మేనేజ్ చేయగలవా అంటే, పర్వాలేదమ్మా అంది. అలా అంటే మా పాప మోస్తా నేనైతే ఇలా పట్టుకున్నానండి. నేను యాక్చువల్గా మా నడి పాప చిన్న పాప కూడా మోస్తామన్నారు, కానీ వాళ్ళు చాలా చిన్నవాళ్ళు కదా, మళ్ళీ బ్యాలెన్స్ చేయగలరో లేనో అయితే వద్దులే అమ్మ నెక్స్ట్ టైం వద్దులేండి అన్నాను. ఇప్పుడైతే మా పెద్ద పాపకైతే ఇలా మోయించానండి. పెద్ద పాప అయితే ఇలా మోసింది. మా పెద్ద పాప కూడా అంటుంది అనమాట, అమ్మ మోసాను కానీ నాకు ఏదోలా అనిపించింది అమ్మ, మొత్తలా అనిపించింది అన్నది. ఎందుకంటే అమ్మవారికి పిల్లలంటే చాలా ఇష్టం కదండి. నిజంగా వాళ్ళది కూడా స్వచ్ఛమైన మనసు కాబట్టి అమ్మవారికి కూడా పిల్లలంటే చాలా ఇష్టం అండి. ఇదిగోండి అమ్మవార్లండి 3 ఘటాలండి ఇక్కడే ఉంటాయండి. ఎప్పుడు టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా మోయాలి అనుకుంటే ఇస్తారండి. అక్కడ 3 రౌండ్లు అయితే అటు ఇటు అయితే తిరగాలి ఘటం మోస అయితే. ఇప్పుడైతే మా దర్శనాలన్నీ అయిపోయాయి కదా, ఇక్కడ కూడా మేము కాసేపు అయితే ఇలా కూర్చున్నామండి. మేము చాలా అంటే చాలా ప్రశాంతంగా అయ్యిందండి ఈరోజు పండుగ రోజు. ఇలా పండుగ రోజు టెంపుల్కి వచ్చి అమ్మవారి ఘటాన్ని మోసినందుకు చాలా సంతోషం అనిపించిందండి మాకైతే. మేము టెంపుల్కి వచ్చామే కానీ మా పెద్ద చెల్లికే మేము తలుచుకున్నాము, అయ్యో మా చెల్లి మిస్ అయిపోయిందని. మా పెద్ద పాప అయితే ఎన్నిసార్లు అన్నదో మా పిన్ని లేదు అని. మా చెల్లి బ్యాడ్ లక్ అండి, పాపం రాలేకపోయింది టెంపుల్కి. ఇదిగోండి తాడితల్లి అమ్మవారు అండి, గొల్లపల్లి గ్రామంలో అయితే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మవారి పాలజంగడండి ఇది. గ్రామంలోకి అయితే తీసుకెళ్లారనమాట. గ్రామంలోకి తీసుకెళ్ళైతే ఇప్పుడు తీసుకొచ్చి అయితే ఎలా పెట్టారనమాట. ప్రతి సాయంత్రం తీసుకువెళ్తారంట గ్రామంలోనికి. ఇప్పుడైతే మేము అక్కడ నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నామంటే మేము మా అపార్ట్మెంట్కి. ఇదిగోండి ఇప్పుడు కూడా మేము రాగానే మా పంతులు గారు కూడా వచ్చారనమాట. మేము వచ్చిన టైంకి కరెక్ట్ పంతులు గారు కూడా వచ్చారండి. మేమైతే పైకి వెళ్ళి అయితే ఫ్రెష్గా డ్రెస్ చేంజ్ చేసి అయితే మళ్ళీ కిందకు వచ్చేసామన్నమాట. పంతులు గారు అయితే వచ్చి చెప్తున్నారనమాట, సంవత్సరం మొత్తం జరిగేవి మంచి చెడ్డ గురించి అయితే చెప్తున్నారండి, పంచాంగం గురించి చెప్తున్నారనమాట పంతులు గారు. మాకు ముందుగానే అనౌన్స్ చేశారండి, ఉగాది రోజు పంతులు గారికి పిలిపిద్దామని మీటింగ్ కండక్ట్ చేశారు. ఇవ్వండి ఈరోజు అయితే పంతులు గారు వచ్చారండి. పంచాంగం విన్న తర్వాత అయితే పైకి వచ్చానండి. నేను ఇంటికి వచ్చి అయితే పంతులు గారికి స్వయం పాకం ఇవ్వడానికి అయితే ఇంటికి వచ్చి ఇదిగోండి స్వయం పాకం అయితే ఇలా రెడీ చేసుకున్నానండి. పంతులు గారికి ఇంటికి పిలిపించాను. ఇప్పుడైతే పంతులు గారికి మా వారు నేనైతే స్వయం పాకం ఇస్తున్నామండి. మా అమ్మగారు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేసింది అయితే ఇదేనండి. నిజంగా పండుగ రోజు స్వయం పాకం ఇస్తే చాలా మంచిది కదా, మీకు కూడా తెలుసు కదండి. పండుగ రోజు స్వయం పాకం పంతులు గారికి ఇస్తే చాలా మంచిదని. ఇప్పుడైతే వెంటనే కిందకు వచ్చామండి. మేము పిల్లలకి గేమ్స్ అయితే ఇలా ఆడిపిస్తున్నారనమాట. గేమ్స్ డ్యాన్స్ అన్నీ కండక్ట్ చేశారండి. మా అపార్ట్మెంట్లో చిన్నపిల్లలు అంటే వీళ్ళు ముగ్గురేనండి, మిగతా వాళ్ళు అయితే అందరూ పెద్దవాళ్ళంటే పిల్లల కన్నా కొంచెం పెద్దవాళ్ళండి.
ఇప్పుడైతే పిల్లల చేత అయితే ఇలా గేమ్స్ ఆడిపించారండి. పిల్లలకి ఆడిపించారు, పెద్దలకు కూడా ఆడిపించారండి. ఇదిగోండి ఇప్పటి వరకు అయితే పిల్లలకి ఆడిపించారు కదా, ఇప్పుడైతే మా వంతండి పెద్దవాళ్ళకి ఆడిపించారనమాట. మాకు కూడా ఎందుకంటే మాకు కూడా ఇలా ఆడిపించారని. నిజంగా చెప్పాలంటే మా అపార్ట్మెంట్లో ఉన్న అమ్మలందరూ అయితే చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటారండి. ఏ పండగలైనా ఏదైనా సరే చాలా యాక్టివ్గా చేసుకుంటారు. మేమైతే ఈ అపార్ట్మెంట్కి వచ్చి 1 year అవుతుందండి. ఏ పండగ అయినా సరే చాలా బాగా జరుపుకుంటామండి మా అపార్ట్మెంట్లోనైతే. అమ్మలని ఎందుకు అంటున్నానంటే అందరూ పెద్దవాళ్ళేనండి, అందుకే నేను అమ్మ అని పిలుస్తాను. నేను నా ఏజ్ వాళ్ళైతే సిస్టర్ మేడం అని పిలుస్తానండి. నాకైతే పేరు పెట్టి పిలవడం నాకు నచ్చదు. నాకు అందుకోసమని పెద్దవాళ్ళు కాబట్టి అమ్మలని నేను పిలుస్తాను. నేను అవతలి వారు నాకు పేరు పెట్టి పిలిచినా నేను పలికేస్తానండి. బట్ నాకే వేరే వాళ్ళకి పేరు పెట్టి పిలవాలంటే ఏదోలా ఉంటుంది. నాకంటే పెద్ద కదా, ఏంటి పేరు పెట్టి పిలుస్తామని అయితే నాకైతే నామూషిగా ఉంటుందండి. అందుకోసమైతే నేను నాకంటే పెద్దవాళ్ళకైతే ఎప్పుడు పేరు పెట్టి పిలవనండి. ఇప్పటి వరకు అన్నీ అయ్యే గేమ్స్లోనైతే ఇలా ప్రైజ్లు అయితే ఇచ్చారండి. గెలిచిన వాళ్ళకే కాదండి, పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అందరికీ అయితే గిఫ్ట్స్ ఇచ్చారు. కొత్త సంవత్సరంతో కదా ఎవరికి బాధ పెట్టకూడదని అందరికైతే ఇలా గిఫ్ట్స్ ఇచ్చారండి. ఇప్పుడైతే మా పిల్లలు అయితే ఇలా డ్యాన్స్ చేస్తున్నారండి. మా పెద్ద పాప, సెకండ్ పాప. యాక్చువల్గా అపార్ట్మెంట్లో ఉన్న అమ్మలు కోలాటం కూడా నేర్చుకున్నారండి. కోలాటం వేశారు వినాయక చవితికి. బట్ ఈసారి ఎందుకు వేయలేదో మరి నాకైతే తెలియదు. వినాయక చవితికి అయితే కోలాటం వేశారండి. కోలాటం అయితే నేర్చుకున్నారండి, వేస్తారండి, ప్రాక్టీస్ అవుతూ ఉంటారు. ఇదిగోండి మా చిన్న పాప సింగిల్గా అయితే ఇలా వేస్తుంది. ఇప్పుడైతే ఇదిగోండి పిల్లలందరూ అయితే డ్యాన్స్ అయితే ఇలా వేస్తున్నారు. కాసేపు డ్యాన్స్లు అవి అయిన తర్వాత అయితే ఎవరింట్లోకి వాళ్ళైతే వెళ్ళిపోయామండి. ఇదిగోండి ఇప్పుడైతే పిల్లల వంతు కదా, పిల్లలైతే ఇలా డ్యాన్స్ వేస్తున్నారు అనమాట. ఇప్పటి వరకు పిల్లలు వేశారు కదా, ఇప్పుడైతే మా అమ్మల వాట అనమాట. రెడ్ కలర్ సారీ కనిపిస్తుంది కదా, ఆ అమ్మ అయితే చాలా యాక్టివ్గా ఉంటారండి. నిజంగా ఎప్పుడు మొహంలో స్మైల్ మాత్రం ఎప్పుడూ ఉంటుంది. చాలా బాగా మాట్లాడతారు కూడా. ఆ అమ్మనే కాదండి, అందరు అమ్మలు చాలా యాక్టివ్గా ఉంటారు. నిజంగా చాలా బాగా కలిసిపోతారండి, బాగా మాట్లాడతారు. ఈ సంవత్సరానికి అయితే మా ఉగాది అయితే ఇలా జరిగిందండి. మరి మీ ఉగాది ఎలా జరిగిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఓకేనండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే అండి.